ఏలూరు జిల్లా పోలవరం మండలం గుంజవరంలో పెద్దపులి సంచారం కలకలం రేపుతోంది. సంవత్సరంన్నర వయసున్న దూడను చంపి అడవిలోనికి ఎత్తుకెళ్లిపోయింది ఆ పులి. దీంతో సమీప ప్రాంత ప్రజలంతా అప్రమత్తంగా ఉండాల్సిందిగా అధికారులు సూచించారు. పెద్దపులి పాదముద్రలు గుర్తించిన ఫారెస్ట్ అధికారులు ఒంటరిగా ఎవరూ బయట తిరగొద్దని, తమ పశువులను సురక్షిత ప్రాంతాల్లో ఉంచుకోవాల్సిందిగా సూచించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సత్యనారాయణ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సత్యనారాయణ, చెప్పండి. జమీమా, ఏలూరు జిల్లా పోలవరం ఏజెన్సీలో గత 3 రోజులుగా కూడా పెద్దపులి సంచారం ఇటు ఏజెన్సీ గిరిజన వాసులు కావచ్చు, ఫారెస్ట్ అధికారులు కూడా కంటి మీద కునుకు లేకుండా చేస్తుందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా చూస్తున్నట్టయితే గత రాత్రి పెద్దపులి ఇటు పోలవరం మండలంలోని గుంజవరం గ్రామ సమీపంలో పశువుల దొడ్లో ఉన్నటువంటి ఒక లేగ దూడ, సంవత్సరంన్నర వయసు ఉన్నటువంటి ఒక లేగ దూడని చంపి అడవిలోకి తీసుకెళ్లి తినడం జరిగింది. దీనికి సంబంధించి ఇప్పటికే ఫారెస్ట్ అధికారులు అయితే సంఘటన స్థలానికి వెళ్లారు. దానికి సంబంధించిన పాదముద్రలు, పులి ఇటు కదలికలు ఇటువైపు ఉన్నాయి. ఏ దిశగా పులి ప్రయాణం చేస్తుందంటూ కూడా ఇటు ఫారెస్ట్ అధికారులు అయితే దానిపై పరిశీలిస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. చూడొచ్చు మనం ప్రధానంగా కూడా జనవరి నెలలో పులి దాదాపుగా అంటే 2 నెలల క్రితం దాదాపుగా ఇటు ఏలూరు జిల్లా అటవీ ప్రాంతాలైనటువంటి పోలవరం కావచ్చు, అదేవిధంగా జంగారెడ్డిగూడెం, కన్నాపురం ఫారెస్ట్ రేంజ్ లో దాదాపుగా 10 రోజుల పాటు పులి సంచరించింది. దాదాపుగా ఇటు గిరిజన వాసులు కావచ్చు, రైతులకు, ఇటు అదే విధంగా కూడా ఫారెస్ట్ అధికారులు కూడా కంటి మీద కునుకు లేకుండా చేసిన పరిస్థితి అయితే కనబడుతుంది. ప్రధానంగా కూడా గత జనవరి నెలలో పులి సంచారం సమయంలో కూడా దాదాపు 11 పశువులను చంపి తిన్న పెద్ద పులి, అందులో దాదాపుగా 5 ఆవులు, అదేవిధంగా లేగదొడలు, గేదెలను కూడా పూర్తిగా చంపి తిన్న పరిస్థితి. దానికి సంబంధించి ఫారెస్ట్ అధికారులు కూడా రైతులకి నష్టపరిహారం చెల్లించడం కూడా జరిగింది. అనంతరం పెద్ద పులి ఇటు గోదావరి నది దాటుకోవడం, అటు తూర్పు గోదావరి జిల్లా వెళ్లడం జరిగింది. అప్పుడు అధికారులు ఏదైతే కూర్మవరంలో పులిని బంధించి అక్కడి నుంచి ఏదైతే విశాఖలోని జూ పార్క్ తీసుకెళ్లడం, దాని వైద్య పరీక్షలు నిర్వహించి దాని ఆరోగ్య పరిస్థితి అంతా బాగుంది అనుకుని నిర్ధారించుకున్న తర్వాత తిరిగి మరలా ఈ పెద్ద పులిని అటవీ ప్రాంతంలో విడిచిపెట్టడం జరిగింది. తదనంతరం మరలా చూస్తున్నట్టయితే పులి గత కొద్ది రోజులుగా మళ్ళీ తిరిగి ఏదైతే గత 2 నెలల నుంచి పులి ప్రయాణించిందో అదే దిశలో తిరిగి ప్రయాణం చేస్తుందంటూ కూడా ఇప్పుడు ఫారెస్ట్ అధికారులు ప్రాథమికంగా ఒక అంచనాకు వచ్చిన పరిస్థితి అయితే కనపడుతుంది. ప్రధానంగా చూస్తున్నట్టయితే తొలుత ఏదైతే తెలంగాణ ఆంధ్ర రాష్ట్ర సరిహద్దు అయినటువంటి కావిడి గుండ్ల నుంచి ఇటు ఆంధ్రాలోకి ప్రవేశించిన పెద్ద పులి ఇటు ఏలూరు జిల్లా, అదేవిధంగా తూర్పు గోదావరి ఇలా సంచరిస్తూ ఏదైతే పశువుల మీద దాడి చేస్తూ తింటూ వెళ్లిన పరిస్థితి అయితే కనపడింది. ప్రస్తుతం ఈ పులి తిరిగి ఏదైతే ఏలూరు జిల్లాలో ప్రస్తుతం ఇటు పోలవరం రిజర్వ్ ఫారెస్ట్ లో అయితే దానికి కదలికలు గుర్తున్నారు. దీనికి సంబంధించి గతంలో కూడా ఇటు ఫారెస్ట్ అధికారులు 40 ట్రాప్ కెమెరాలు, అదేవిధంగా రేడియో కాలర్ కూడా దానికి అమర్చడం జరిగింది. పూర్తిగా కూడా దాని కదలికలు ఎప్పటికప్పుడు ఫారెస్ట్ అధికారులు అయితే గుర్తిస్తూ దాని మూమెంట్స్ అయితే అంచనా వేస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. అయితే ప్రాథమికంగా ఇటు ఫారెస్ట్ అధికారులు అయితే తిరిగి ఏ ప్రాంతం నుంచి వచ్చిందో అదే ప్రాంతానికి తిరిగి ప్రయాణిస్తుందని అయితే ప్రాథమికంగా అంచనా వేస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. జమీమా, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ సత్యనారాయణ.